తప్పకుండా అందుతుంది. ఆల్రెడీ ఇప్పుడు నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పినారు, ఇప్పుడు అంతే సత్యం గారు ఎల్ఐసి దీంట్లో డివిడెండ్స్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి ఉంటది. రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు గతంలో పాలించిన పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పార్టీ మొత్తం తెలంగాణ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం జరిగినటువంటిది. అమలుకు ఊహాజనితమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చి వాటిని అమలు పరచడంలో ఇబ్బందులు ఉన్నటువంటిది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా ముందు జరగబోయేది ఇదే. ఇప్పుడు ఎందుకంటే ఉద్యోగస్తులకు ప్రభుత్వం నుంచి కేంద్రాన్ని నిందించకండి. ఒక ఆర్థిక క్రమశిక్షణ, ఎందుకంటే అంతే సత్యం ఏదైనా ప్రజలకు మనం మేనిఫెస్టో ఇవ్వాలనుకున్నప్పుడు అది వీలైతుందా, పరిమితి ఉందా లేదా, ఆర్థిక పరిమితులు అనేటువంటిది ఆలోచించాలి. ఆలోచించకుండా గత ప్రభుత్వం అదే కాంగ్రెస్ గవర్నమెంట్ అదే చేసేసి ఏమైనా కేంద్రాన్ని నిందించే ప్రయత్నం చేయకండి. కేంద్రం పద్ధతిలో అన్ని రాష్ట్రాలు సమానంగా ఉంటాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం మీద ఆర్థిక ఇప్పుడు చెప్పినాడు కిషన్ రెడ్డి గారు 1500 కోట్లు. మీరు చెప్పమనండి, ఆర్థిక మంత్రిగా ఏమి లేవండి ఇక్కడ చెప్పమనండి. మరి మేమే బ్లేమ్ అవుతాం కదా, దానికి సమాధానం చెప్పండి ముందు. అవును, రైట్ రైట్. సత్యం గారు, కేంద్రం నుంచి కూడా సహకారం అందుతుంది అనుకోవచ్చా రెండు తెలుగు రాష్ట్రాలకి? ఖచ్చితంగా అందుద్దండి. కాకపోతే ఏమిటంటే ఇవాళ బీజేపీ ముఖ్యమంత్రులు కూడా తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు ఉంది కాబట్టి అసలు ఆర్థిక సంబంధాలు పునర్వ్యవస్థీకరించాలని ఒక డిమాండ్ నడుస్తా ఉంది. ఎందుకంటే సపోజ్ సెస్ పెంచారు అనుకోండి, పోయిన 2 ఏళ్లలో 4 లక్షల కోట్లు సెస్ రూపంలో వచ్చింది. ట్యాక్స్ పెంచితే రాష్ట్రాలకు వాట ఉంటుంది కానీ సెస్ పెంచితే రాష్ట్రాలకు వాట ఉండదు. ఇప్పుడు అన్ని ముఖ్యమంత్రులు కూడా సెస్ లో కూడా రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి అని చెప్పేసి ఒక డిమాండ్ ముందుకు తీసుకొస్తారు. కాబట్టి ఒక సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంటమే కాదు, రేపు మరో గవర్నమెంట్ కావచ్చు, కానీ బిచ్చమెత్తుకునే పరిస్థితిలో రాష్ట్రాలు ఉండకూడదు. తర్వాత రాష్ట్రాలు ఇవాళ అమెరికాలో అటానమస్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఎట్లా డెవలప్ అవుతున్నాయో చూస్తున్నాం. రాష్ట్రాలు డెవలప్ అయితే దేశం అభివృద్ధి కాదు అన్నట్టు విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ సంబంధాల్లో మరోసారి సర్కారియా కమిషన్ వచ్చింది, ఆ తర్వాత అనేక కమిషన్లు వచ్చాయి. ఇప్పుడు 42% ట్యాక్స్ లో వాటా కావాలని నిర్ణయం ఒక ఒప్పందానికి వచ్చారు. కానీ ఇమీడియట్ గా ఆచరణ అవుతుంది, 34-35% అవుతుంది. మిగతా 7% కోసం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా ట్యాక్స్ లో వాటా వస్తుందంటే ఆ ట్యాక్స్ మీద పెంచిన సెస్సులో కూడా వాటా రావాలి. అట్లా వస్తేనే రాష్ట్రాలు మనగలుగుతాయి. ఇవాళ బీజేపీ రాష్ట్రమైనా కాంగ్రెస్ రాష్ట్రమైనా ఇంకో రాష్ట్రమైనా ఆ ఒత్తిళ్లు ఉంటున్నాయి. ఇక ఇటువంటి కెలామిటీస్ వచ్చినప్పుడు అకస్మాత్తుగా వచ్చినప్పుడు రాష్ట్రాలు ఇవాళ సినిమా యాక్టర్లు చేశారు, తల 1 కోటి చేశారు. ఏం చేస్తారు వాళ్ళు? 10 మంది 10 కోట్లు చేస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారు. కానీ ప్రజలు పూనుకుంటే చూశారా, ఉద్యోగస్తులు పూనుకుంటే 130 కోట్లు ఇవాళ చేశారు. అట్లాగే రేపు కార్పొరేట్లు మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తే మరొక 100 కోట్లు జమ అయ్యే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు ఏమి ఎవరు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రులు ఏమి ఎవరు అంటారా సత్యం గారు? వాళ్ళు ఎప్పుడు సినిమా వాళ్ళ మీదే ఆధారపడాల్సిన పరిస్థితి? వాళ్ళు కూడా ఇవ్వచ్చు కానీ వాళ్ళు ఇస్తే బయటపడతారు. వాళ్ళు ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ సాధారణంగా ఒక సినిమా స్టార్ కన్నా ఓ మాజీ మంత్రి అధికార పార్టీ సామాజిక వర్గం చెందిన మాజీ మంత్రి 4-5 రెట్లు ఎక్కువ ఆస్తులు ఉంటాయి ఆయనకి. ఉన్నారు, అందరూ ఒక్కలేని అన్ని పార్టీలు ఉంటాయి. కానీ వాళ్ళు మాత్రం కనీసం ₹1 ఎక్కడ ఇచ్చిన దాఖలా లేవు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక మాజీ మంత్రి ₹1 ఇచ్చాడు లేదా మాజీ ముఖ్యమంత్రి ₹1 ఇచ్చాడనే దాఖలా లేవు. ప్రతిసారి సినిమా వాళ్ళని బ్లేమ్ చేయడమే. బినామీ మీద ఉంటాయండి, వాళ్ళ ఆస్తులన్నీ బినామీల మీద ఉంటాయి. సో వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళు ఇవ్వరు. రైట్ 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 రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. బొమ్మెర రామ్మూర్తి గారు బీఆర్ఎస్ మధుర ఇన్ఛార్జ్, అదేవిధంగా మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గంగాపురం వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి, అందే సత్యం గారు రాజకీయ విశ్లేషకులు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.